చాలా బాగా యాక్టింగ్ ఎలా సూపర్ అండి, అన్ని అన్ని చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది. వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. మెయిన్ గా గ్రాఫిక్స్ అన్ని కాదు బ్రో, హోమ్రాజ్ ని వచ్చి సినిమా చూడమని చెప్పు అంతే. అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, తక్కువ బడ్జెట్ పెట్టాలి. తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అని కాదు, అసలు చిన్న డైరెక్టర్ అయినా చిన్న హీరో టాలెంట్ ఉంటే ఎక్కడి వరకు ఏ సినిమా అయినా తీయవచ్చు. అసలు ఎంత బాగా తీసారంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఈ సినిమా. టాలెంట్ ఉంటే ఎంత బాగా తీయొచ్చు. సంక్రాంతికి హిట్ అయిందంటారా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. థియేటర్స్ తక్కువ ఇచ్చారు కదా ఈ మూవీకి, అదంతా తెలియదు. ఇప్పుడు ఇంకా తర్వాత వేరే కూడా అర్థం లేదు తెలియదు, కానీ ఇదైతే ఇంకా పక్కా 100 days మంచి ఫ్యామిలీ మూవీ అంటారు. అందరూ వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి అందరూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా చాలా బాగుందండి. సంక్రాంతికి ఇలాంటి మూవీ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా నచ్చింది. మంచి డివోషనల్ మూవీ అంటారా? అవునండి, అవును, నిజంగా చాలా తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో చూడండి, మిస్ అవ్వకండి, అసలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు చాలా బాగుంది. ప్రతి సినిమా కూల్పొందుతుంది. అసలు సినిమా అంటే ఇలా ఉండదు. రాజమౌళి జై శ్రీరామ్ నెక్స్ట్ ప్రతి సీన్ బ్రో. తేజ సజ్జా మీ నాయనమ్మకి చెప్పు, నువ్వు స్టార్ హీరో అయ్యావని. సినిమా మామూలుగా లేదు బ్రో, ఈరగా తీసాడనా. అతనికి ఆంజనేయ స్వామిని చూస్తూ ఉంటే అతనికి కళ్ళు చెదిరిపోయినాయన్న. అతనికి ఈ విధంగా నేను చూస్తా అనుకోలేదు అనమాట. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ అసలు ఎక్కడికో తీసుకెళ్ళాడు బ్రో. అతనికి నిజంగా హనుమాన్ ఉండే లోకంలోకే తీసుకొని పోయాడు అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అసలు తేజ సజ్జా పర్ఫార్మెన్స్ ఉందన్న, పీక్స్ అంటే పీక్స్. ప్రశాంత్ వర్మ వర్త్ మూవీ వేరే లెవెల్ వర్త్. అదే నీకు గుర్తు పెట్టుకో. సినిమా అవుతే ర్యాంప్ ఆడిచి పండుగ. వరలక్ష్మి శరత్ కుమార్ ఉందన్న, ఏందన్నా ఫైట్. ఆ టెంకాయలు తీసుకొని నూకుతా ఉంటే అసలు బుర్ర పాడైపోతా ఉంది బ్రో. ఇంటర్వెల్ ముందు ఒక ఉంటుంది ఒక యాక్షన్ సీన్, అదైతే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఎస్పెషల్లీ విజువల్స్ కి వేలయ్యాల్సిందే, గ్రాఫిక్స్ కి గడగలాడిపోవాల్సిందే. ఇష్టం వచ్చినట్టు చూపించాడు బ్రో ఆంజనేయ స్వామిని. చాలు అతనికి ఒక దేవుడి సినిమా ఈ విధంగా కమర్షియల్ గా హిట్ కొడుతుందని నేను అనుకున్నాను, కానీ చూసిన తర్వాత అయితే బుర్ర ఎగిరిపోయిందా. ఆ విధంగా తీసుకెళ్లాడు ప్రశాంత్ వర్మ. కాళ్ళు ఎగరేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను, ఇంకా బాలీవుడ్ లో కానీ దున్నుతుందన్న సినిమా అయితే వేరే లెవెల్ గా ఉంది బ్రో. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి. మీకు ఈ రోజు నుంచే పండుగ స్టార్ట్ అవుతుంది. అది ఒక హనుమాన్ తోనే చెప్పొచ్చు అనమాట. జై శ్రీరామ్, జై హనుమాన్ ఉండాలి. ఏదైనా సరే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సిందే. ర్యాంప్ ఆడికి వాడేవాడు హీరో తేజ అన్న. చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్న నేను యాక్టింగ్. టీవీలో చూడటం ఒక లెక్క అయితే, థియేటర్లో మీ అమ్మ ఇరుగా తీసేసినావు, నాకు గుమ్మేసినావు. యాక్టింగ్ అయితే తేజ అన్న నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న నిజంగా. ఇంకోటి థియేటర్లో కూర్చున్నంతసేపు మీకు గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ అంటే ఏంటంటారా, ఈకలు మోలుస్తాయి, పైకి వెళ్తాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. జై శ్రీరామ్. నిజంగా ఒకటి చెప్తున్నా, అరే ఇది మీరు అందరు చిన్న సినిమా అంటున్నారు. ఏది చిన్న సినిమా కాదు, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. ఇందులో మన రవితేజ, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అందరు హీరోలు ఉన్నారు. మీకు చెప్తున్నా కదా, అందరు హీరోల్ని కలిపి ఉన్న సినిమా హనుమాన్. మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ అన్న.